ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఇలాంటి నేమ్ అయితే మీరైతే మీ యొక్క నేమ్ తోటి అయినా లేకపోతే మీకు ఛానల్ ఉంటే ఛానల్ నేమ్ తోటైనా క్రియేట్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ చాలా రిక్వెస్ట్ చేశారు. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసే ముందు నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఇంకోటి వీడియో క్లిప్ అయితే ఇచ్చాను మీకు. ఫుల్ ప్రాజెక్ట్‌లో ఇచ్చేవాడిని. కానీ మీకు ఆల్రెడీ తెలిసిందే, చాలా సార్లు చెప్పాను. మెంబర్‌షిప్ అడుగుతది, మళ్ళీ ప్రాబ్లమ్ అయితది కాబట్టి డిస్క్రిప్షన్‌లో కొన్ని వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. అందులో ఫస్ట్ ఏందంటే బ్యాక్‌గ్రౌండ్ వీడియో క్లిప్ ఉంటది. ఇంకోటి అది బ్లాస్ట్ అవుతున్న వాటర్ వీడియో ఉంటది. ఇంకోటి థండర్ ఎఫెక్ట్ ఉంటుంది. అవి 3 డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూస్ అవుతుంది. ఓకేనా. 100% డౌన్లోడింగ్ అయితే చేసుకోవాలి మీరు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఎందుకంటే మెంబర్షిప్ మీకు ఇవ్వాలి కాబట్టి. ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ డౌట్ క్లియర్ చేశాను. కొంచెం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ డబ్ల్యూ అని కనిపిస్తుందా మీకు? ఓకే, కింద లాస్ట్లో దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వీడియో క్లిప్ ఇచ్చా అని చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది. అది ఇప్పుడు యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇది ఓకేనా. దీని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన ఒకటి ఉంటుంది, పైన కూడా ఒక డబ్ల్యూ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో వీడియో క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా. సేమ్ వీడియో క్లిప్, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా. యాడ్ అయితే అయిపోయింది. 2 యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద మనకు కొన్ని లెటర్స్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఓకే, కొన్ని లెటర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ని డిలీట్ చేసేయండి. ఒక ఆర్ తప్ప అన్ని ఇక్కడ చూడండి, రాహుల్ అని నేమ్ ఉంటుంది. మీ నేమ్ రాహుల్ ఉంటే ఓకే, దీన్ని కంటిన్యూ చేయొచ్చు మీరు. నేను ఆర్ని ఒకటే ఉంచి మిగతాదన్నీ డిలీట్ చేసిన. ఇప్పుడు ఈ ఆర్ని ఉంచాను. ఇప్పుడు ఈ ఆర్ ప్లేస్లో మీరు ఏ నేమ్ అయితే పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఏదైనా కావచ్చు. నేను ఏం పెడతానంటే మహేష్ పెడదాం. ఏం పెట్టాను. ఓకే, ఒకవేళ ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే పైన ఫాంట్ ఆప్షన్ ఉంటుంది. ఇది వేరే ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫాంట్ బాగానే ఉంది, మీరు ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఫింగర్ తోటి ఇలాగైతే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేసిన. ఇప్పుడు మీ లెటర్ని బట్టి మీరైతే సైజ్ అనేది ఇక్కడ ఎంకరేజ్ అయితే చేసుకోవాలి. సైజ్ అంటే ఇక్కడ లెటర్ స్పేసింగ్లో అంటున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మహేష్లో 6 నేమ్స్ అయితే ఉంటుంది, రాహుల్‌లో 5 నేమ్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం సైజ్ అయితే తక్కువ చేస్తున్నాం. మీ నేమ్ 3 లెటర్ 4 లెటర్ ఉంటే, ఒకవేళ 9, 8, 10 లెటర్ ఉంటే అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇలా నేను కొంచెం సైజ్ తక్కువ చేసి ఒక లెటర్ అనేది తక్కువ చేసిన. మళ్ళీ కొంచెం దీన్ని కూడా కొంచెం సైజ్ అయితే టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం ఉంది కాబట్టి ఏంని క్యాన్సిల్ చేసి ఏ పెడుతున్నాం. ప్రతి ఒక్కటి క్యాపిటల్ లెటర్లో పెట్టండి, కొంచెం బిగ్ సైజ్లో వస్తుంది. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి కొంచెం స్క్రోల్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత హెచ్ పెడతాను. ఓకే, మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఈ పెడదాం. క్యాపిటల్ లెటర్ మర్చిపోద్దు మళ్ళీ. ఎస్. ఓకే, డూప్లికేట్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్ పెడుతున్నాను. సారీ, హెచ్ పెడుతున్నాను. ఇది కొంచెం జరుపుతున్నాను, అది సరిగా సెట్ కాలేదు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ సైడ్లో ఒక థండర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ థండర్ ఎఫెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఇక్కడ ఇవ్వను, నేను మీకు ఇలాగే యాడ్ చేస్తాను. ఓకే, మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి బ్యాక్ సైడ్లో అయితే పెట్టుకోండి. థండర్ ఎఫెక్ట్ బాగుంటుంది, ఎందుకంటే వీడియోకి దానికి చాలా మంచి సింక్ అయితే అవుతుంది కాబట్టి అసలు మర్చిపోవద్దు. ఓకే, డెఫినెట్లీ మీరైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, అసలు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే వాటర్ వీడియో ఇస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఆ ఎం లెటర్ అనేది ఎక్కడైతే పైన వస్తుందో అక్కడ వచ్చి ఇక్కడ కొంచెం ఇక్కడ వచ్చి కింద +2 మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, 6 సెకండ్ వీడియో ఉంటుంది. ఓకే, ఇది చూడండి, మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది వీడియో. అంటే కొంచెం మనకు ఏదైనా లెటర్ వాటర్ నుంచి వచ్చేటప్పుడు ఆ బ్లాస్ట్ అనేది ఉంటుంది కదా, వాటర్, దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే వచ్చేస్తుంది. దీనికి కొంచెం సైజ్ అయితే ఎక్కువ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. ఏదైనా ఒక సైడ్ పెట్టుకోండి. దీన్నే మళ్ళీ డూప్లికేట్ చేసి ఇంకో లెటర్ దగ్గర పెట్టుకోవాలి మీరు. ఓకేనా. ఇలాగైతే కొంచెం జరిపి
6 లీటర్ ఉన్నాయి కాబట్టి దాని స్పేసింగ్ చూసి యాడ్ చేసుకోండి. ఓకేనా? బాగున్నది. చాలా సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్‌లో మనకైతే ఒక టైటిల్ అయితే ఉంటది. ఓకే. ఈ టైటిల్ మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? దానికోసం ఏందంటే ఇక్కడ మనకు ఈ లెటర్ కనిపిస్తుందా మీకు? 6 లెటర్ దాన్ని ఒక్క నిమిషం. ఇది. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసి ఓకే. రాహుల్ అని ఉంటది. దీన్నైతే నేనైతే రిమూవ్ చేసి మహేష్ అంటే స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్ మాత్రం బిగ్ సైజ్‌లో అంటే క్యాపిటల్ లెటర్‌లో పెట్టి మధ్యలో అయితే స్మాల్ లెటర్‌లో అయితే పెట్టండి. ఓకే. లేకపోతే అన్ని స్మాల్ లెటర్, అన్ని క్యాపిటల్ లెటర్ పెట్టినా నో ప్రాబ్లమ్. నేనైతే ఇలా పెడుతున్నాను. ఓకేనా? మీ చాయిస్ అది. నేను పెట్టింది మీకు చూపిస్తున్నా అంతే. మీకు ఎలా నచ్చితే అలా పెట్టండి. ఓకే. దాని తర్వాత కింద ఆర్‌సీఎఫ్ ఉంటది. దీన్ని డిలీట్ చేసేయండి. అంత అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీనిపైన మీరు ఒకవేళ ఫోటో పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు మీ ఫోటోనే. నేనైతే ఒక ఎమోజి అయితే ఒక పీఎన్‌జీ అయితే యాడ్ చేస్తున్నా. ఈ పీఎన్‌జీ నాకు బాగా నచ్చింది ఈ పీఎన్‌జీ. దీనైతే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. ఓకే. కొంచెం సూపర్‌గా ఉంటదని పెడుతున్నాను. ఓకే. మీరు పెట్టాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో దీన్ని కూడా ఇస్తాను. ఓకే. నేను ఎక్కడి నుంచి పెడతానంటే దీన్ని ఇక్కడైతే ఒక ఆహ్, ఆ! 7 సెకండ్ 25 మిల్లీ సెకండ్ ధర ఇదైతే ఉంటది. అక్కడి నుంచి సెట్ అయిపోయింది. దీన్ని మీరు బ్లాక్ అండ్ వైట్‌లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి కంటెస్టెంట్ యూజ్ చేసి ఓకే. దీనైతే ఇలాగైతే బ్లాక్ అండ్ వైట్‌లో అయితే చేసుకోవచ్చు ఇలా. ఇలా. చూడండి బాగొచ్చింది. ఇప్పుడు ఒకసారి కెమెరా ఆన్ చేసుకుందాం. బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని చూసుకుందాం వీడియో. చూడండి. చాలా సూపర్ వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే. ఇంకోటి టెండర్ ఎఫెక్ట్ అయితే వీడియో మర్చిపోవద్దు. నేను ఇక్కడ యాడ్ చేసినా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి యాడ్ చేసి యూజ్ చేసుకోండి. జై హింద్.